నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైలాగ్ చెబితే బేస్ వనకాల్సిందే. ఆయన వెండి తెరపై తొడకొడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని 5 దశాబ్దాలుగా నటసింహంలా గర్జిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అటు వెండి తెరపై విలక్షణ నటుడిగా, ఇటు రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, మరోవైపు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి ప్రాణదాతగా నిలుస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు ఎన్బీకే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబు సినీ, రాజకీయ, సామాజిక జీవిత ప్రస్థానంపై మా ప్రత్యేక కథనం. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న మద్రాసులో ఎన్టీఆర్, బసవ తారకం గార్ల 5వ కుమారుడిగా జన్మించారు. తండ్రి అడుగు జాడల్లోనే నటన వైపు అడుగులు వేసిన బాలకృష్ణ 1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళా చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దాన వీర శూర కన్నలో అభిమన్యుడిగా, శ్రీమద్ విరాట పర్వం వంటి పౌరాణిక చిత్రాల్లో నటించి నటుడిగా తొలి అడుగుల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు చిత్రంతో బాలకృష్ణ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమా సాధించిన ఘన విజయం ఆయన్ను రాత్రికి రాత్రే మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక 1999లో వచ్చిన సమరసింహారెడ్డి, 2001లో వచ్చిన నరసింహనాయుడు చిత్రాలు టాలీవుడ్లో ఫ్యాక్షన్ ట్రెండ్కు ప్రాణం పోసి అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తిరగరాశాయి. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలను ప్రాణప్రతిష్ఠ చేయగల ఏకైక నటుడిగా బాలకృష్ణ ప్రశంసలు అందుకున్నారు. భైరవ్ ద్వీపంలో జానపద వీరుడిగా, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడిగా, తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణలో శాతవాహన చక్రవర్తిగా ఆయన నటన అద్వితీయం. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ, అఖండ చిత్రాలు బాలయ్య బాబు బాక్సాఫీస్ స్టామినాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇటీవల వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో నిలుస్తూ ఆహా అన్స్టాపబుల్ టాక్ షోతో డిజిటల్ దునియాను సైతం శాసిస్తున్నారు బాలయ్య. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ బాలకృష్ణ తనదైన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున హిందూపూర్ నియోజకవర్గం నుండి 2014, 2019 మరియు 2024 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవ తారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరిస్తూ వేలాది మంది పేద రోగులకు ఉచిత, రాయితీ వైద్యం అందిస్తూ నిజమైన మానవతావాదిగా ప్రజల గుండెల్లో నిలిచారు. నటనలో రౌద్రం, వ్యక్తిత్వంలో బోలాతనం, సేవాగుణంలో మహోన్నత శిఖరం. ఇది నందమూరి బాలకృష్ణ గారి 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. వెండి తెరపై నటసింహంగా గర్జిస్తూ సేవారంగంలో ప్రాణదాతగా నిలుస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి సత్య తెలుగు టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరిన్ని ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి సత్య తెలుగు టీవీ.